మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వెంకట్రావుపల్లె గ్రామంలోనైతే మనం ఉన్నాము. సో ఇక్కడ అంటే రోడ్ సైడ్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. నాకైతే చాలా ఇష్టం రోడ్ సైడ్ ఫుడ్. అంటే బయట హోటల్లో కంటే రోడ్ సైడ్ ఫుడ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా బాగుంటుందని చెప్పేసి అయితే ముఖ్యంగా ఈ వర్షాకాలంలో గానీ ఇంకా వేరే ఏదైనా సీజన్ లో గానీ చాలా మందికి ఇష్టం. మిర్చి పకోడీ, ఎగ్ బజ్జీ చాలా మందికి అయితే చాలా ఇష్టము. సో నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వెదర్ కూడా చాలా చల్లగా కూల్ గా ఉంది. ఏదైనా తినాలనిపించింది. బట్ నాకు ఇక్కడ ఈ రాజన్న టీ స్టాల్ అండ్ టిఫిన్ సెంటర్ అవన్నీ చూడగానే నాకు టేస్ట్ అనిపించింది. సో నేను ఇక్కడైతే ఆగాను, ఒకసారి టేస్ట్ చేద్దాము ఎలా ఉందనేది. సో వాళ్ళు కూడా 30 సంవత్సరాల నుంచి అయితే మిర్చి బండి, తర్వాత టిఫిన్ సెంటర్, టీ స్టాల్ నడిపిస్తున్నారంట. ఒకప్పుడు చాలా చిన్నగా ఒక బండి పెట్టుకున్నారంట. నేను వాళ్ళతో మాట్లాడితే నాకు తెలిసింది, ఒక చిన్న బండి పెట్టుకున్నాము మేము 30 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం అని చెప్పేసి అయితే వాళ్ళైతే అంటున్నారు. సో మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళ గురించి కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఈ టీ స్టాల్ కి చాలా మంది అంటే చుట్టుపక్కల అంటే ఇది మన సిరిసిల్ల వే, ఇటు సైడ్ వెళ్తేనేమో కర్నర్ వే, అంటే ఇది హైవే అన్నమాట. హైవేలో మెయిన్ రోడ్ కే ఉంటుంది. చాలా మంది అయితే ఇక్కడికి వస్తారు, ఎందుకంటే చాలా బాగుంటుంది ఇక్కడ టేస్ట్. నేను కూడా చాలా సార్లు టేస్ట్ చేశాను కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ ఆగాను నేను. సో మనం లోపలికి వెళ్దాము, ఒకసారి వాళ్ళ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. ఎంత మంది వస్తున్నారు అనేది, ఇటు కర్నర్ వెళ్లే వాళ్ళైనా కూడా, ఇటు సిరిసిల్ల వెళ్లే వాళ్ళైనా కూడా ఇక్కడ ఖచ్చితంగా అవుతారండి. ప్రతి రోజు అంటే చాలా మంది అయితే వచ్చి అయితే ఈ టిఫిన్ సెంటర్ ని అయితే విజిట్ చేస్తారు, ఎందుకంటే చాలా స్పెషల్ ఇక్కడ. సో శ్రీనివాస్ గారు ఉన్నారు. రాజన్న టీ స్టాల్ టిఫిన్ సెంటర్ లో ఒక 11 సంవత్సరాల నుంచి ఇక్కడనే చేస్తుండట. టీ మాత్రం చాలా బాగా పెడతాడు. ఇప్పుడు నేను ఇందాక కూడా తాగాను. టీ చాలా చిక్కగా మంచిగా ఉంటుంది, అంటే చూడడానికి ఏమో చిక్కగా, తాగడానికి ఏమో టేస్టీ కూడా ఉంటుంది. సో మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి ఒకసారి అడుగుదాం, ఎప్పటి నుంచి చేస్తున్నారు అని చెప్పేసి. హలో అండి, చెప్పండి. ఇక్కడ నా పేరు శ్రీనివాసు. 11 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇక్కడ రాజన్న టీ స్టాల్. ఇది వెంకట్రావుపల్లె. టీ ఇంకా చాలా మంచిగా పెట్టారు, టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే మీరు నేర్చుకున్నారా, అంటే అందులో ఏమేమి వేస్తారు? నేర్చుకునేది ఏం లేదు, ఏం లేదు, చూసే పెట్టినా అంతే. పాల ప్యాకెటేనా లేకపోతే పాల ప్యాకెట్, పాల ప్యాకెట్ యూజ్ చేస్తారు. బర్రె పాలు ఇట్లా ఏముంటాయి. అయినా మరి ఇంత టేస్ట్ రావడం గల కారణం చాయ్ మరగడానికి మరగాలి. చాలా ఎంత బాగా మరిగితే చక్కెర గోళ్ళు, చాపత్తి, చాపత్తి అంతే చేస్తారు. అందులో ఇంకేమి చాలా సేపు మరగబెట్టి చేస్తారు కదా. టేస్ట్ రావడానికి మరగాలి అంతే. చాలా సీనియర్ అన్నమాట, ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి చాలా సీనియర్ అన్నమాట. 11 సంవత్సరాలు నుంచి ఇక్కడ చేస్తున్నాం. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది? ఇక్కడనే ఉంటారు. ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటుంది. పిల్లల? ఒక పాప. ఏం చదువుతుందో? ఇప్పుడు 6th క్లాస్. సరే అండి. కొంచెం నాకు లేట్ గా అయింది. పెళ్లి లేట్ గా? కాదు, పిల్లలు పుట్టడానికి లేట్ అయింది. ఎందుకట్లా? తర్వాత ఇక వేరే చూపెట్టుకున్న లాస్ట్ ఇప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ కి అయింది పిల్లలు? ఎన్ని ఇయర్స్ కి అయింది? ఎన్ని సంవత్సరాల పిల్లలు పుట్టారని? నాకు 18 సంవత్సరాలకు పాప పుట్టింది. పెళ్ళైనాక 10 సంవత్సరాలు. పెళ్ళైనాక 18 సంవత్సరాలకు ఒకటే పాప ఇప్పుడు? ఒకటే పాప. సరే అండి. స్టాల్లోనికి టీ తాగడానికి అయితే ఇక్కడికి వచ్చారు. సో టీ ఎలా ఉందని చెప్పేసి మనం ఒకసారి అడుగుదాం. హలో, గుడ్ ఈవినింగ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికి
శుభాకాంక్షలు. థ్యాంక్స్. ఇక్కడ నుంచి 83 నుంచి మేము ఇక్కడ టీ కంటిన్యూ తాగుతున్నాం. చాలా బాగుంటది, చాలా ఫేమస్. ఇక్కడ దాదాపు ఈ ఉమ్మడి జిల్లా నుంచి ఇక్కడ వచ్చే పోయే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంటది. ప్రతి ఒక్కరు ఇక్కడ తాగుతారు. చాయ్ ఇంకా టిఫిన్ కూడా బ్రహ్మాండంగా ఉంటది. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం ఇప్పుడు మనతో రాజన్న గారు ఉన్నారు. సో అడుగుదాం, ఒక చిన్న బండి నుంచి ఇప్పుడు ఇంత పెద్ద స్థాయికి ఎదిగారు. అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చారు అని చెప్పేసి మనకైతే తెలుసు. సో నేను మీకోసం నేను మళ్ళీ కంప్లీట్ గా నేను అడగాలనుకుంటున్నాను. సో ఒకసారి అడుగుదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. బాగున్నారు. చెప్పండి, మీ ఇప్పుడు నేను చాలా సార్లు నేను చూసిన మీ బండి ఉన్నప్పుడు, అంటే అప్పుడు నేను చూడలేదు, కానీ నేను చాలా సార్లు కర్నూలు వెళ్ళినప్పుడల్లా నేను మీది షాప్ కి రావడము, బజ్జీ, ముఖ్యంగా మిర్చికి చాలా ఫేమస్, చాలా బాగుంటుంది మిర్చి. మరి దానికి అంత టేస్ట్ రావడానికి గల కారణం ఏంటి? మేము ఏదైనా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మేడం. అది మా సొంతంగా పట్టుకొని కల్తీ లేకుండా మెయింటైన్ చేస్తాం మేడం. ఇంకా ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఎలా ఉంది? అంతా కష్టపడతాం మేడం. 93 నుంచి కష్టపడుతున్నాం మేడం. చిన్న డబ్బా కాంచేయి కిరాయిలు కొట్టుకుంటూ, ఎయిర్పోర్ట్ కిరాయిలు అని, ఈ దేవుళ్ళ దగ్గర కిరాయిలు అని, మా ఊర్లో మా భార్య హోటల్ చూసుకున్నాడు, నేను కిరాయి వచ్చి మళ్ళా ఇది చూసుకున్నాడు. కిరాయి అంటే ఏంటి ఉంది? వెహికల్ ఏముంది? అప్పుడు జీబు ఉండే మేడం, ఆటోలు, జీబు, కారు. ఇప్పుడు అన్ని కిరాయి ఇప్పుడు కూడా కొడతా మేడం. కారు ఉంది, కిరాయిలు పోతా మేడం. ఇప్పుడు అంటే ఇప్పుడు మిర్చిల బండి అన్నారు, నాకు ఒక మిర్చిల బండి తెలుసు. మాకు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే మీకు జీబ్ ఉంది, కారు ఉంది, ఆటో ఉందని తెలుస్తుంది. కిరాయి బండ్లు ఉండేది మేడం. 96 నుంచి కిరాయి బండ్లు నడిపి 93లో పెట్టిన మేడం. 96 3 సంవత్సరాలకు మోటార్ పిల్లలకు వచ్చిన ఈ దంద చూసుకుంటూ కిరాయిలు కొట్టిన మేడం. వ్యాపారం ఇదే సొంత ఊరు మాది, వెంకట్రూపల్లి. మొత్తం ఇక్కడే మేడం. మా అమ్మ నాన్న దయతోనైతే నిద్రలో కూడా బండి నడిపిన మేడం. ఎయిర్పోర్ట్ కిరాయిలు రోజు అసలు ఇక్కడ ఎవరికి కారు లేకుండా అప్పుడు నాకు ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంటికి ఒక కారు అయింది, కానీ నేను మస్తు కిరాయిలు కొట్టినా మేడం. మరి ఇప్పుడు కార్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి అంటారు, జీబ్లు ఉన్నాయి అంటారు. మరి మీరు అప్పుడు ఉండే, కానీ మరి మిర్చిల బండి పెట్టాలని చెప్పేసి మీకు ఎట్లా అనిపించింది? మాకు చిన్నగా హోటల్ టీ కూడా బాగా ఫేమస్ మేడం. మేము ఒక 30 ఏళ్ల నుంచి చక్ర గోల్డ్ మెయింటైన్ చేస్తాము. ఖచ్చితంగా ఎంత మంది మా పత్తి వాడు అంటే నేను ఏ పత్తి వాడను, ఓన్లీ చక్ర గోల్డ్ ఉప్పు కాంచి టాటానే మెయింటైన్ చేస్తాం మేడం. ఎందుకు టాటా అనే మాకు దాని మీద నమ్మకం. టాటా అంటే ఫేమస్. వాటర్ అయినా టాటానే వాడతాము, సోడా టాటానే, కారం టాటానే, ప్రతి ఒక్కటి టాటా మెయింటైన్ చేస్తున్నాం. క్వాలిటీ బాగుంటది. రోజుకి ఎంత మంది వస్తారు? అంటే ప్రొద్దున ఏమేమి చేస్తారు, సాయంత్రం ఏమేమి చేస్తారు, ఎంత మంది వస్తారు? కొంచెం మా కోసం చెప్పండి మేడం. పొద్దున ఇడ్లీ, వడ, పూరి, బోండా, దోశ, టీ 1 దాకా మేడం. తర్వాత ఇక మళ్ళా అవి అయిపోయిన తర్వాత మిర్చిలు ఎత్తున్నాం కంటిన్యూషన్ గా. రాత్రి 8-9 గంటల దాకా మళ్ళా మిర్చి బజ్జీ చేస్తాం మేడం. వస్తారు మేడం. 5:30కి తీస్తాం. ఇడ్లీ, వడ, బోండా, ఇడ్లీ అవటికంటే మిర్చికి ఎక్కువ అనుకుంటా కదా? అవన్నిటికంటే మిర్చి ఎక్కువ నడుతుంది. చాలా సార్లు నేను కూడా తిన్నాను కాబట్టి మిర్చి ఎక్కువ నడుతుంది మేడం. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మరి మీకు మాకు 2 బిడ్డలు కూడా కష్టపడరు మేడం. అప్పుడు వాళ్ళు చిన్నోళ్ళు అయినా హోటల్ దగ్గర చాయ్ అమ్మారు మా భార్యతో. 2 బిడ్డలు. ఇప్పుడు కొడుకైతే వాడు సొంతంగా వాడే మాస్టర్. 4 వాళ్ళ చేతి కింద పని చేస్తారు. వాళ్ళు అన్ని చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు పని వాళ్ళు ఉన్నారా? పని వర్కర్స్ 5 ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు ఆ స్థాయి నుంచి వచ్చి కూడా ఇప్పుడు మీరు ఒకరికి పని ఇచ్చే స్థాయికి ఎదిగారు. పని ఇచ్చే స్థాయికి ఎదిగినాం మేడం. 5 ఉపాధి ఇస్తున్నాం మేడం. 60-70 వేలు వాళ్ళకి జీతాలు ఇస్తాము. వాళ్ళు బతకంగా మేము 2-3 వేలు సంపాదించుకుంటాం మేడం. మేము మాతో వాళ్ళు బతుకుతారు, వాళ్ళతో మేము బతుకుతున్నాం. పెద్ద సంపాదన అయితే ఏం లేదు మేడం. కష్టపడి ఈ ఇల్లు మాత్రం కట్టుకున్నా. ఫస్ట్ ఎక్కడ ఇల్లు?
ఇల్లు మాకు పాతిల్లు ఉంది, మా అమ్మ నాన్న సంపాదించింది, లోపలికి ఉన్నది. ఇది రోడ్డుకు అక్కడ డబ్బా పెట్టి ఇది జాగా కొనుక్కొని ఇక్కడ ఆ డబ్బా తెచ్చి ఇక్కడ పెట్టుకొని ఇల్లు మొదలు పెట్టుకున్నాం మేడం. ఇది కొంచెం మీకు బాగా ఆ, వచ్చొచ్చింది. వచ్చింది మేడం. ఇక అక్కడ మాకు సొంతం లేకుండే ఊర్లే, ఇక ఆడుండి ఇక్కడ జాగా కొనుక్కున్నాం. కొనుక్కొని ఇక వాళ్ళు అద్దంటే ఇటు వచ్చేసింది. వచ్చేసి 2 సంవత్సరాలు అయినాక ఇల్లు మొదలు కంప్లీట్ కంప్లీట్ గా ఏం బాధ లేకుండా బతుకుతున్నాం మేడం. వాళ్ళు బతుకుతున్నారు మాతోని, 5 మేము బతుకుతున్నాం. వాళ్ళు ఎక్కడ వాళ్ళు మా ఊరే, ఒక్క ఆమెది రుద్రారం, ఒక్క ఆమెది పొత్తూరు, అక్కడ నుంచి ఒక్క ఆమె చింతకుంట, ఒక ఆమె మా మరదలు తమ్ముని భార్య, ఒక ఆయన భట్టురాజు. వీళ్ళందరికీ పని ఇస్తున్నాం. రోజు ఒక్కరికి ఎంత ఉంటుంది, ఎంత ఇస్తారు? ఒక్కళ్ళకి 12,000 ఇస్తాం మేడం. 12,000. ఉం. బాగుంది. ఇవాళ పొద్దున వస్తారు కదా మేడం. పొద్దున వస్తారు, ఫుడ్ మొత్తం అన్ని ఇక్కడ ఇక. అయ్యా మా దగ్గర ఉన్నాయి తింటారు వాళ్ళు, ఇక లేని టిఫిన్ అన్నం తెచ్చుకుంటారు వాళ్ళు. మధ్యాహ్నం అన్నం తింటారు, ఇక పొద్దున టిఫిన్ చేస్తారు. పొద్దున టిఫిన్ చేస్తారు, ఇక మధ్యాహ్నం వాళ్ళు అన్నం తెచ్చుకుంటారు, లేకుంటే మేము అన్నం పెడతాం. వంట చేస్తారు వాళ్ళ కోసం. కోసం చేసుకున్నది వాళ్ళు తింటారు. ఇప్పుడు చాలా మంది కూడా మరి పొద్దున టిఫిన్ చేస్తారు, తర్వాత సాయంత్రం కూడా స్నాక్స్, ఇప్పుడు మిర్చి బజ్జీ అవి తింటారు. ఎలా అంటారు, ఏమంటే ఏమైనా బాగున్నాయి అని చెప్పేసి మన కాంప్లిమెంట్ చాలా బాగా ఉన్నాయి అని అంటారు. అందరు ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మొన్న కేసీఆర్ కూడా వచ్చిండు, ఆయన కూడా తినిపిగా 40 నిమిషాలు కూర్చున్నాడు మేడం. ఏమన్నా తిన్నారా? మిర్చిలు తినిపించాను మేడం. టీ తాగిండు, మిర్చిలు తిని. ఎలా ఉన్నాయి? మంచి చాలా బాగున్నాయి అన్న, బాగున్నాయి. ఎమ్మెల్యే గారు ఎవరు వచ్చారు? రవిశంకర్ వచ్చిండు మేడం. ఈయన మేడిపల్లి సత్యం కూడా ఎప్పటి నుంచో వస్తాడు మేడం. చూపదండ ఎమ్మెల్యే. చాలా మంది వినోద్ కుమార్ కూడా వచ్చారు మేడం. చాలా అందరూ మంది famous వచ్చారు. విఐపీలు మా దగ్గర చాలా మంది ఆగుతారు. చాయ్ కూడా తాగుతారు. వేలాడ సిఐ కూడా మా దగ్గర టీ చాలా మంది తాగుతున్నారు. ఇప్పుడు చాలా కర్నూలు వెళ్ళే వాళ్ళు కానీ సిరిసిల్ల వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ అవుతారు. ఖచ్చితంగా. సరే అండి, ఓకే. ఓకే మేడం. చాలా 30 సంవత్సరాల నుంచి అయితే ఈ హోటల్ నడిపిస్తున్నాడు. చాలా మంది అవుతారు, కర్నూలు వెళ్ళే వాళ్ళు కానీ సిరిసిల్ల వెళ్ళే వాళ్ళు కూడా ఆగి మరి ఇక్కడ తినేసి మరీ వెళ్తారు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. నేను వెళ్ళేటప్పుడు నేను తిన్నాను, ఇందాక కూడా మీకు చెప్పిన, మళ్ళీ నేను చెప్తున్నాను. చాలా అన్ని మంచి ఫుడ్, మంచి ప్రొడక్ట్ అయితే వీళ్ళు వాడతారు. పిండి దగ్గర నుంచి, ఆయిల్ దగ్గర నుంచి, మిర్చిలు కూడా ప్రతి ఒక్కటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. చాలా మంది తినడానికి కూడా కారణం అదే, ఇక్కడ కొంచెం క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్, ముఖ్యంగా టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఆగి మరి తిని మరి వెళ్తారు. సో రాజన్న మిర్చి బండి గురించి అయితే మనకి ఇప్పుడు చాలా తెలిసింది. చాలా కష్టపడ్డ ఫ్యామిలీ, ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకొని, ఒక మెయిన్ రోడ్ కు ఇల్లు కట్టుకొని, ఒక 5గురికి అయితే ఒక ఉపాధి అయితే కల్పించారు. ఒక్కరికి 12,000 జీతం కూడా ఇచ్చుకొని ఒక 5గురికి అయితే ఉపాధిని అయితే ఇస్తున్నారు. సో రాజన్న లైఫ్ స్టైల్ ఇది. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.